16వ వచనం, 69వ కీర్తన 16వ వచనం. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని, వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రార్థించడానికి కావలసినటువంటి ప్రేరేపణ మీ వాక్కు ద్వారా అనుగ్రహిస్తున్నామని, మీ వాక్కు స్వచ్ఛమైనది, నిర్మలమైనది, నమ్మదగినదని మరొక పర్యాయం ఒప్పుకుంటూ దయతో కనికరించి కృప చూపుతురమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమునే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు గమనిస్తే దేవుడు ఉత్తముడు, ఆయన కృప కూడా ఉత్తమమైనది. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే వాత్సల్యత, దాని యొక్క బాహుల్యత కదా, అంటే ప్రేమ సరిహద్దు లేనటువంటి దేవుడైన. అలాంటి దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాడు. దావీదు తనకు జవాబు కావాలని, ప్రార్థనకు ప్రతిఫలం కావాలని, ఆన్సర్ కావాలని అడుగుతూ ఉన్నాడు. రండి ఇంకో చోట 86వ కీర్తనలు అంటాడు. 86వ కీర్తనలో ఓ మాట ఉంది, 7వ వచనం. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు. అక్కడేమో జవాబు కావాలని కోరుతా ఉన్నాడు. ఇక్కడ కోర కుమారులు కాదు, దావీదే. ఏమంటున్నాడు చెప్పండి? మరలా తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే, నీవు మాకు ఉత్తరం ఇస్తావు, కొంచెం తగ్గించండి, నీవు మాకు ఉత్తరం ఇస్తావు చాలు, వస్తుందా? నీవు మాకు జవాబిస్తావని చెబుతా ఉన్నాడు. అయితే అది గెయినే తగ్గించమన్నాడు. గెయిన్. ఇక్కడ ఇంకేమంటున్నాడంటే, నా ఆపత్కాలం ముందు నేను నీకు మొరపెట్టేదను, నీవు నాకు ఉత్తరం ఇస్తావు. కాబట్టి మన దేవుడు నమ్మదగినవాడు, ఆధారపడదగినవాడు, జాలి, దయ, కనికరం కలిగినటువంటి దేవుడు, ఎంతో మంచితనం కలిగినటువంటి దేవుడు, ఆయన ఎద్దుకు వచ్చేవారిని ఆయన త్రోసివేయనటువంటి దేవుడు. కాబట్టి మనం ప్రార్థించడానికి వచ్చినటువంటి మనము, వింటున్నటువంటి నీవు ఆయన జవాబిచ్చేటటువంటి దేవునిగా గుర్తెరగాలి. 65వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చదవండి. 65వ కీర్తన 5వ వచనంలో కాస్త కొంచెం ముందుకొచ్చి ఒక మాట అంటాడు. మాకు రక్షణకర్తమైన దేవా, భూ దిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చున్నావు. ఆయన జవాబు ఇస్తూనే ఉన్నాడని అక్కడ చెప్తా ఉన్నాడు. జవాబు కొరకు ప్రార్థించాడు, జవాబు ఇస్తాడని ఆశించాడు, జవాబు ఇస్తున్నాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుని ఎదుకు వచ్చినటువంటి మనం ప్రార్థించినప్పుడు నిశ్చయంగా మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. సరే, ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఏమిటి మన వర్తమానం అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఈ రాత్రికాలం ఈ వచనం మీద మనం ధ్యానం కలిగి ఉంటాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు కదా. ఎవరు ఇతనంటే? ఎవరు ఇతనంటే? ఆయన పేరేంటి? ఎపఫ్రా. ఆయన పేరేంటి? ఎపఫ్రా. పౌలు భక్తునికి ఆ దినాల్లో అనేకులు సహకారులు ఉన్నారు. అందులో ఒక మంచి సహకారి ఎవరంటే ఎపఫ్రా. ఈ ఎపఫ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎపఫ్రాకు ఉన్నటువంటి లక్షణాలు చాలా మంచివి. ఎప్పుడైనా మీరు దాన్ని పంచుకోవచ్చు.
కాటేజ్ మీటింగ్లో కానీ లేకపోతే బలవర్తమానంగా కానీ పంచుకోవచ్చు. ఎపఫ్రా గురించి బైబిల్లో అతి తక్కువ రాయబడదు, కానీ చాలా ప్రాముఖ్యమైన సంగతులు. అర్థమైందా? ఎపఫ్రా గురించి ఈ పత్రికలో 2 పర్యాయాలు మనం చూస్తాం. ఏ పత్రికలో? కొలస్సీలకు రాసిన పత్రికలో 2 పర్యాయాలు ఈ పేరుని మనం చూస్తాం. తర్వాత మళ్ళీ ఇంకెక్కడ చూస్తాం? ఎవరైనా చెప్తారా? తిమోతిలోనా? తిమోతిలో ఉండదు, ఒక చోట ఉంటుంది. ఫిలోమోను పత్రికలో ఒక చోట ఉంటుంది కదా. ఎపఫ్రా లక్షణాలు చూద్దాం. సరే, ఈయనకున్నటువంటి చివరి లక్షణం ఏంటంటే, ఇది ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రార్థనలో పోరాడతాడు. అర్థమైంది? హీ వాజ్ ఏ రెజలర్ ఇన్ ప్రేయర్స్ అట. ప్రార్థనలో పోరాడేటటువంటి వ్యక్తి అనమాట. ఆల్వేస్ రెజలింగ్ ఇన్ ప్రేయర్స్ అని రాస్తాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఆయనకున్నటువంటి లక్షణాలు చూస్తే మొదటి అధ్యాయంలో కొలస్సీలకు రాసిన పత్రికలో నేను వాటిని వివరించను, కానీ ఫస్ట్ ఏంటంటే ఆయనకు కొరకు రాస్తాడు 7వ వచనంలో, మొదటి అధ్యాయం 7వ వచనంలో, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడిదాసును. హీ వాజ్ ద వర్కర్, సర్వెంట్, ఓకేనా, ఫెలో గాడ్ వర్కర్, తోడి దాసుడు, సహదాసుడు, పౌలు భక్తునితో పాటుగా పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈయన. ఇంకో చోట రాస్తాడు, ఇంకో చోట ఇదే అధ్యాయంలో ఒక చోట 4:12 చదవండి. ఈయన ఎవరంటే క్రీస్తు యేసు దాసుడు అంటాడు మొదట్లోనే కదా, 12వ వచనంలో. అంటే అక్కడేమో మంచి కోవర్కర్ అని రాయబడతా వచ్చింది, ఇక్కడేమో దేవునికైనా సర్వెంట్, గాడ్ సర్వెంట్ అని రాయబడతా వచ్చింది. ఇది 2వ లక్షణం ఆయనకున్నటువంటిది. 3వది ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. అతడు మా విషయంలో, అంటే దేవుని సంఘాల విషయాల్లో ఆయన ఎలాంటి వాడంటే హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ కదా, నమ్మకమైనటువంటి పరిచారకుడు. ఇలాంటి వాళ్ళు కావాలండి, ఇలాంటి వాళ్ళు కావాలి. మీకు ఏదైనా పరిచర్య అప్పచెప్తే అక్కడ ఏం జరిగిందో రిజల్ట్ నాకు చెప్పట్లే, నాకేం అర్థం కాదు. ఒక్కొక్కసారి ఎంతమంది వచ్చారు చెప్పరాదండి, ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది, ఎక్కడి వరకు చేసామో, ఎక్కడి వరకు మేము చేయలేకపోయామో అది చెబితే మాకు తెలుస్తాయి. తెలియకపోతే అనర్థాలు దారితీస్తాయి. గతంలో అనేక పర్యాయాలు అనర్థాలు దారితీస్తాయి. అవి ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనం పరిష్కరించలేని స్థాయికి వెళ్ళిపోతాయి, నష్టపోతారు ఆత్మీయంగా. దుష్టుడు పెట్టేటటువంటి పని అది. అందుకని ఎప్పుడు కూడా దేవుని సంఘం ఎలా ఉండాలంటే తేటగా ఉండాలి, దాపరికాలు లేకుండా ఉండాలి, అన్నీ చెప్పాలి, జరుగుతున్నటువంటి సంగతుల్ని పంచుకోవాలి. సరైన ఫెయిత్ఫుల్ గాడ్ సర్వెంట్ అనమాట, ప్రీచర్, ఫెయిత్ఫుల్ ప్రీచర్. 3వదిగా. 4వదిగా గమనించినట్లయితే ఇక్కడ ఫిలోమోను పత్రికలో రాస్తామో ఆయన గురించి ఒక మాట రాస్తాడు. మొదటి అధ్యాయము, అంటే ఒకటే అధ్యాయం ఉంటుంది, 23వ వచనం. నాతోడి ఖైదీ అయిన ఎపఫ్రా అంటే అర్థం ఏంటంటే, రోమాలో పౌలు భక్తుని చెరసాల్లో పెట్టినప్పుడు, అంటే ఆయన విజిట్ చేసినప్పుడు ఈయన కూడా పట్టుకొని బంధిస్తారట. కొద్ది కాలం ఈయన కూడా చెరసాల్లో ఉంటాడంట. మొత్తానికైతే ఎఫెసులో తిరుగుతున్నప్పుడు పౌలు భక్తుని పరిచర్య ద్వారా రక్షింపబడి ఎఫెసులోను, కొలస్సీ సంఘంలోను, లౌదోకియా సంఘంలోను, హిరాపోలిస్ అనేటటువంటి సంఘాల్లో కూడా వాడమన్నటువంటి దైవజనుడు ఎవరంటే ఎవరు? ఎపఫ్రా. అదేవిధంగా క్రీస్తుకు హతసాక్షి కూడా అవుతాడంట. దాని గురించి ఇక్కడ రాయబడలేదు, కానీ ఆయన క్రీస్తుకు హతసాక్షి అయినటువంటి వ్యక్తి ఎపఫ్రా. ఆ తర్వాత ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఈ లాస్ట్ది ఏంటిది ఇప్పుడు చెప్పుకుంది. ఆయన ప్రార్థనలో ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆల్వేస్ రెజలింగ్ ఇన్ ప్రేయర్స్. ప్రార్థనలో ఎన్నుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఈయన ఎక్కువగా ప్రార్థనలో ఏం చేస్తూ ఉన్నాడంటే పోరాడుతూ ఉన్నాడంట. కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు అనేకంగా ఉన్నాయి. సరే, ఈయన వేటి కొరకు ప్రార్థిస్తున్నాడు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. వాట్ ఆర్ హిస్ రిక్వైర్మెంట్? వాట్ వర్ ద రిక్వైర్మెంట్స్? ఆయన ప్రార్థించే దాంట్లో ఉన్నటువంటి సంగతులు ఏంటి చెప్పండి. వేటి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు చెప్పండి, మీరే చెప్పాలి. సంపూర్ణులుగా ఉండాలని, దేవుని చిత్తం తెలుసుకున్న వారుగా ఉండాలని దేవుని ప్రజలు. ఇంకొకటి, ఇంకొక మాట అంటాడు, నిలకడగా అంటాడు. ఏమంటాడు? నిలకడగా. 3 ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంది, కానీ తెలుగు బైబిల్లో అంతా క్లియర్గా లేదు. 4వ అధ్యాయం 12వ వచనంలో మీరు జాగ్రత్తగా చదివితే
ఫస్ట్ ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే స్టాండ్ ఫార్మ్లీ ఇన్ ఫెయిత్ అని ఉంటుందన్నమాట. విశ్వాసంలో ఎలా ఉండాలని కోరుతా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? నిలకడగా విశ్వాసులు ఉండాలి, దేవుని ప్రజలు ఉండాలి అని కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. రెండోదిగా దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ప్రతి విషయంలో కూడా మనం ఇష్టానుసారంగా మనం నడుచుకోవద్దు ఈ లోకంలో. ఎలా నడుచుకోవాలని చెప్తా ఉన్నాడు? దేవుని చిత్తమును గూర్చినటువంటి సంపూర్ణాత్మ నిశ్చయత. అర్థమైందా? ఫస్ట్ వన్ ఏమో మనం స్థిరంగా విశ్వాసంలో కొనసాగాలని, రెండోదిగా డూయింగ్ విల్ ఆఫ్ గాడ్ బై నోయింగ్ ఇట్ క్లియర్లీ. అర్థమైందా? దాన్ని తెలుసుకొని దాన్ని నిశ్చయపరుచుకొని ధ్రువపరుచుకొని దాని చొప్పున చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడోది ఏంటి? మూడోది మీరు చెప్పారు కదా, దేవుని ప్రజలు ఎలా ఉండాలంట? సంపూర్ణులుగా ఆత్మీయ పరిపక్వత చెందిన వారుగా ఉండాలి. బికమ్ మెచ్యూర్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ స్పిరిచువల్ అంటాడు లైఫ్. దేవుని ప్రజలు ఆత్మీయంగా సంపూర్ణులుగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 3 విషయాలు ఈనాడు ఈ రాత్రికాలం 3 విషయాల గురించి మనం క్లుప్తంగా ధ్యానం కలిగి ఉంటాం కదా. మనం ఉంటున్నామా స్థిరంగా? చెప్పండి. ఒక రోజు ఉంటే, ఒక వారం ఉంటే ఇంకొక వారం ఉండలేని పరిస్థితి, ఒక వారపు నియామ కూడికల్లో ఉండలేని పరిస్థితి, వాక్యం ఉదయమే చదవలేని పరిస్థితి, ప్రార్థన చేయలేని పరిస్థితి, దేవుని కొరకు భారం కలిగలేనటువంటి పరిస్థితి కదా. మొదట ఉన్నటువంటి ఆ స్థిరమైన విశ్వాసం ఇప్పుడుందా? చెప్పండి. విశ్వాసం అంతకంతకు మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఏం కావాలి? యేసుదాస్ అన్న, విశ్వాసం అంతకంతకు ఏం కావాలి? పెరుగుతూ ఉండాలండి. విశ్వాసంలో వర్ధిల్లుతూ ఉండాలి. అవునా? అంతేగాని విశ్వాసం తగ్గిపోయేదిగా ఉండకూడదు కదా. ఒక తండ్రి కుమారుడు ఉన్నారంట. ఆ కుమారుడు తండ్రిని పరీక్షించాలని అనుకొని ఒక నియమం పెట్టుకున్నాడంట. యవన ప్రాయంలో ఉండగా వాళ్ళ తండ్రిని ఒక మాట అడిగాడంటే, ఎప్పుడు కూడా నువ్వు ధనం పెడితే ఇటువైపు దేవుని పెడితే నువ్వు దేన్ని నమ్ముతావు అని అంటే, తండ్రి నిస్సంకోచంగా ఏం చెప్తా వచ్చారంట? నేను దేవుణ్ణే నమ్ముతాను, ధనముద్దన్నాడంట. తర్వాత తాను మధ్య వయసుకు వచ్చిన తర్వాత పెళ్ళి తాను పెళ్లి చేసుకుని కూడా వెళ్ళిపోయిన తర్వాత మరలా తండ్రి వద్దకు వచ్చి మధ్య వయసులో ఉన్నప్పుడు తండ్రిని అడిగాడంట. మరలా అదే ప్రశ్న వేశాడంట. ఇప్పుడు నీకు ఎవరు నీ జీవితంలో శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నారని అడిగాడంట. మళ్ళీ ఆయన ఏం చెప్తూ వచ్చాడంట? నాకు యేసు ప్రభువే నా జీవితంలో శ్రేష్ఠుడు, నాకు ఇంకేమీ అవసరం లేదన్నాడంట. ఆఖరి తను చనిపోయేటప్పుడు కూడా మరలా వచ్చి ఏం చేస్తూ వచ్చాడంట? ఇప్పటికైనా మా నాన్న విశ్వాసం అలానే ఉందా, పాడైపోయిందని చెప్పేసి కొడుకు అడిగాడంట ఆశతో. చనిపోయేటప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంట? నాకు దేవుడే కావాలి, దేవునిలో నేను స్థిరంగా ఉన్నానని చెప్పాడంట. తన ద్వారా తన కొడుకు ఎంతగానో ఆదరణ పొంది భవిష్యత్తులో గొప్ప పరిచర్య చేసిందట ఒక దైవజనుడు. ఆయన పేరు నేను మర్చిపోయాను కానీ. అదేవిధంగా భగత్ సింగ్ గారు కూడా తన ఆత్మీయ జీవితంలో ఎంత విశ్వాసం అంటే, దేవుడు ఏదైనా చేస్తాడు, ఏదైనా ఇస్తాడు, ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన వద్దకొచ్చేవాడిని ఆయన ఏం చేయడు చెప్పండి? ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ప్రతిఫలం దయచేవాడనియో నమ్మాలి కదా అంటాడు కదా. ఒకసారి అమెరికా ప్రాంతానికి భగత్ సింగ్ గారు పరిచర్యకు పోయారంట. పరిచర్యకు పోతే అక్కడ ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే రోల్స్ రాయ్స్ కార్ల యజమాని అంట. రోల్స్ రాయ్స్ కార్ల యజమాని. ఆయన వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే, భగత్ సింగ్ గారి దగ్గరకు వచ్చి, మీరు గొప్ప పరిచర్య చేస్తున్నారు కదా, మీ ద్వారా భారతదేశం కదిలించబడుతుందని మేము వింటూ వచ్చాం, దేవుని నామం మీ దేశంలో మహింపరచబడుతుందని మీ సేవ ద్వారా వింటూ వచ్చాం, కాబట్టి మీ సేవకు సహాయకంగా ఉంటాయని చెప్పేసి మీకు ఒక 10 కార్లు ఇద్దామని మేము అనుకుంటున్నాం అన్నాడంట కదా. మనమైతే ఏం చేసేవాళ్ళం? రాయేష్ అన్న ఒక పాలసీ ఇస్తేనే సంతోషపడతాడు, నాలంటోడికి ఎవరైనా దశంభాగం సంతోషపడతాడు. అవునా? ఎవరైనా దేవుని పనికి ఏదన్నా కానుకిస్తే నేను సంతోషపడతా ఉంటాను. మనం ఎవరంటే మనం కక్కుర్తి మేళం. మనమంతా ఎలా అంటే దేవుడిచ్చేటటువంటి ఉన్నతమైన వాటిని వదిలిపెట్టి ఏం చేస్తూ ఉంటామంటే, ఇక్కడ ఏదో కొంచెం దొరికితే వాటిని. కానీ ఆయన తిరస్కరించాడు. ఐఎమ్ నాట్ కమింగ్ హియర్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్, ఐ వాంట్ టు గివ్ సంథింగ్ టు యూ పీపుల్ అన్నాడంట. నేను ఈ దేశానికి వచ్చింది మీ దేశం నుంచి ఏదో పట్టుకుపోవటానికి కాదు, ఏం చేయడానికి వచ్చాను? నేనే మీకు ఇవ్వటానికి వచ్చాను. ఏమి ఇవ్వటానికి వచ్చాను? ఆత్మీయత, దేవుని వాక్యం ఇవ్వటానికి వచ్చానని చెప్పాడంట.
అయితే తన వెనక భగత్ సింగ్ గారి పుస్తకం రాసినటువంటి ఆయన హెల్పర్గా ఉన్నారు. ఆయన పేరు మీకు తెలుసుగా, భగత్ సింగ్ గారి పుస్తకం ఆయన ఉన్నాడంట. సరే అట్లీస్ట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన పట్టుకున్నారంట. ఈయన పట్టుకొని మీ యజమానుడు అయితే 10 కార్లు ఇస్తున్నాడో తీసుకోలేదు, రోల్స్ రాయిస్ అంటే మీకు అర్థమవుతుందా? అట్లీస్ట్ నీ కొరకైనా నువ్వు ఇక్కడే ఉంటావు కదా, నువ్వైనా ఒకటి తీసుకోవచ్చు కదా అంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ గెహాజీ అని చెప్పాడంటే ఈయన. నేను గెహాజీని అవదలుచుకోలేదని చెప్పేసి ఈయన జవాబు ఇచ్చాడంట. ఏం ఫెయిత్ అండి వాళ్ళది. అదే ఇలాంటి విశ్వాసం ఎక్కడ చూస్తున్నాం చెప్పండి? ఎక్కడ చూసినా కక్కుర్తి పడుతున్నారు సేవకులు. వ్యూస్ పెంచుకోవటానికో లేకపోతే అది చేయటానికో ఇది చేయటానికో, ఒకడేమో అరటిపుల్లని, ఒకడేమో యాపిల్స్ అని, ఒకడేమో బత్తాయిలని, ఒకడేమో ఇంకేదని, ఒకడేమో లాటరీలు పెట్టి డబ్బులు దోచుకోవటం. ఎందుకు ఇవన్నీ? దేవుడు ఇస్తాడండి. మనం సరిగ్గా చేస్తే, యాండ్రూస్ గారని మంచి దైవజనుడు ఉన్నారు, ఆయన అంటాడు, నువ్వు బర్రెకి సరిగ్గా మేత పెడితే బర్రె నీకేమిస్తుంది? పాలిస్తుంటాడు. ఆ సంఘమే నిన్ను పోషిస్తండి. నువ్వు వారి కొరకు పట్టింపు కలిగి ఉంటే, జాగ్రత్త కలిగి ఉంటే, అర్థమైందా, వారి పట్ల ప్రేమ కలిగి ఉంటే, వారి ఆత్మీయత పట్ల శ్రద్ధ కలిగి ఉంటే అంటాడు. ఈ విశ్వాసం మంచిది కదా. అందుకని ఇదే పత్రికలో 2వ అధ్యాయంలో 6-7 వచనాలు అంటాడు. చూడండి ఒక మాట. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఏం కోరుతా ఉన్నాడు ఇక్కడ చెప్పండి పౌలు భక్తుడు? విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఏంటి విశ్వాసం కదా? దేవునికి ఏమో గంటల ప్రార్థన చేస్తావు, ఇవ్వలేడు అనేటటువంటి విశ్వాసం. దేవుని సన్నిధికి వస్తావు, దేవుని సంపూర్ణంగా నమ్మలేని విశ్వాసం అనేది. దేవుని వాగ్దానాలు ఇంటి చుట్టూ పెట్టుకుంటావు, అవి నీ జీవితంలో నెరవేర్చలేడు అనేటటువంటి అలాంటి ఒక అపోహలో ఉన్నటువంటి విశ్వాస స్థాయి నీది. అందుకనే హెబ్రీయులకు రాస్తూ పౌలు భక్తుడు హెచ్చరిస్తూ వచ్చాడు. ఏం హెచ్చరిక చేస్తూ వచ్చాడు? 3వ అధ్యాయం 12వ వచనంలో, జీవంగల దేవుని సంఘంలో ఇలాంటి భ్రష్టులు ఉండకూడదండి. 12వ వచనం, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఎన్నో జాగ్రత్తలు పడతారు, రోగాలు వస్తాయేమోనని ఎన్నో జాగ్రత్తలు పడతారు, దోమలు కుడతాయేమోనని ఎన్నో జాగ్రత్తలు పడతారు, డబ్బులు అయిపోతాయేమోనని ఎన్నో జాగ్రత్తలు పడతారు, అవుట్ సైడ్ ఫుడ్ హానికరమని ఎన్నో జాగ్రత్తలు పడతారు వారి యొక్క ఆరోగ్యం కొరకు. కానీ విశ్వాస విషయంలో ఏముండదు వారికి? ఏముండదు చెప్పండి? జాగ్రత్త తీసుకోరండి. విశ్వాస విషయంలో జాగ్రత్త తీసుకునే కారణం చేత ఒకవేళ కొలసీ సంఘము పదే విశ్వాసంలో స్థిరపడమని ఎందుకు కోరుతా ఉన్నారు? అటు పౌలు భక్తులు కానీ, ఇటు ఎపఫ్రా కానీ, తోడిదాసులు కానీ ఎందుకు కోరుతా ఉన్నారంటే, ఒకవేళ అందులో అస్థిరులైనటువంటి విశ్వాసులు ఉన్నారేమో కదా. ఒకవేళ ఇలాంటి జీవితాన్ని ఒకవేళ ఈ రాత్రికాలం నీవు జీవిస్తున్నట్లయితే దాని నుంచి బయటికి రా, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయి, ఆ విశ్వాసాన్ని సరిదిద్దుకో. రెండోదిగా దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మనం చదివాం, దేవుని చిత్తమును గుర్చినటువంటి సంపూర్ణాత్మ నిశ్చయత కదా. దేవుని చిత్తం అండి, దేవుని చిత్తము బాహాటంగా చెబుతూ వచ్చాడు కదా. ఏంటది చెప్తా వచ్చాడు? పరిశుద్ధంగా జీవించడం దేవుని యొక్క కోరిక, అవునా కదా. ఆ తర్వాత మనం నీతిగా జీవించడం ఆయన యొక్క కోరిక, ఆయన స్వరూపంలోనికి మారటం ఆయన యొక్క కోరిక. ఒకవేళ రక్షణ పొందవాళ్ళైతే మారు మనస్సు పాపక్షమాపణ పొందటం ఆయన యొక్క చిత్తం. ఆ తర్వాత రక్షణ పొందటం ఆయన యొక్క చిత్తం. ఒకవేళ దేవుని సేవకులైతే సజావుగా దేవుని పని చేయటం ఆయన యొక్క చిత్తం. ఒకవేళ విశ్వాస అయితే సమయానికి మందిరానికి రావటం, అన్ని నియామ కూడికల్లో ఉండటం, చక్కగా దేవుని వెంబడించటం, సంఘంతో కూడి ప్రార్థనలో పోరాటం, ఇది ఆయన యొక్క చిత్తం అండి కదా. దీన్ని ఈనాడు ఏం చేయలేకపోతున్నారు చెప్పండి? ఉండటం లేదు. దేవుడు మాట్లాడితే ఏమంటున్నారు చెప్పండి? దేవుడు మాట్లాడితే చాలా నొచ్చుకుంటున్నారు. కొంతమంది గ్రూపుల్లో లెఫ్ట్ అయిపోతున్నారు, కొంతమంది యూట్యూబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నాకు అనిపిస్తాను, నేను అడుగుతుంటా వాళ్ళని, వై డిడ్ యూ లీవ్ దిస్ గ్రూప్ బ్రదర్ అడిగితే చెప్తా ఉంటారు అనమాట. అమ్మో ఇట్లా చెప్తే కష్టమండి అంటే గ్రూప్లో ఏమైనా పెడితే సహాయం చెప్తారు, గ్రూప్లో ఏమైనా పెట్టాం అనుకోండి దానికి కఠినపరుచుకుంటున్నారు. మరి ఎట్లా నువ్వు చెప్పు, ఎట్లా నువ్వు యేసుప్రభు యొక్క సారూప్యతలోనికి మారేది చెప్పు. ఎలా నిన్ను ఆయన ఇక్కడ ఈ భూమి మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? పెళ్లి కుమార్తెగా నిన్ను ఏం చేస్తున్నాడు?
సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరిచేటప్పుడు, ఒక పరీక్షకు సిద్ధపరిచేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో అవాంతరాలు ఉంటాయి, ఎన్నో అభ్యంతరాలు ఉంటాయి, ఎన్నో మనకు నచ్చనివి ఉంటాయి, ఎన్నో ఒకవేళ మనకు అవి చేదుగా అనిపిస్తాయి అనుభవాలు. అయినప్పటికీ కూడా వాటికి మనం లోపరుచుకుంటే మనల్ని మనం ఎంతో సజావుగా, ఒక మాట అంటాడు కదా, 1 యోహాను 2:17 చూడకుండా చెప్పేయచ్చు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నువ్వు చేయగలిగితే. అందుకనే ఎపఫ్రా యొక్క కోరిక ఏంటంటే, అయ్యా దేవుని ప్రజలందరూ కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఆత్మీయ జీవితంలో అలాంటి వైఖరి కలిగి ఉండాలి, అలాంటి మంట కలిగి ఉండాలి. డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేస్తా వచ్చాడు, ఎంతో చక్కగా కష్టపడి చదువుకున్నాడు, ఉన్నతమైన స్థితికి వచ్చాడు, పేదరికాన్ని అధిగమించవచ్చు అనుకున్నాడు, వైద్యుడిగా స్థిరపడాలనుకున్నారు. తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, అన్నలు వీళ్ళంతా గొప్ప కలలుగంటూ వచ్చారు. అయితే వారి కళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి, ఆవిరైపోయినాయి. దేన్ని బట్టి? ఒక రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుండగా, భోజనం చేస్తుండగా డేవిడ్ లివింగ్స్టన్ ఒక మాట చెప్తా వచ్చాడు. ఏం చెప్తా వచ్చాడు? నేను ఆఫ్రికా దేశానికి మిషనరీగా సేవకు వెళ్తున్నానన్నాడు. తినే ముద్ద కాస్త ఏమైపోయిందట, ఆగిపోయింది. తల్లిదండ్రులు కానీ అందరూ ఆగిపోయారు. ఎందుకో? వైద్యుడిగా ఇంగ్లాండ్ దేశంలో స్థిరపడితే గొప్ప ఏమవుద్ది, పలుకుబడి పెరుగుద్ది, డబ్బులు వస్తాయి, అవునా, కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతాయని అనుకుంటే ఈనాడు కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని దేవునికి దూరంగా ఉంచి ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు చక్కగా ఏం చేస్తూ ఉంటారంటే చదువు కదా, కాలేజీల్లో, స్కూళ్ళల్లో, ఎక్కడ పడితే అక్కడ. కానీ ఏనాడైనా వారి యొక్క భక్తి విషయంలో శ్రద్ధ ఇట్లాంటిది కలిగి ఉన్నారా? మందిరానికి చెప్పారా? ఉండదు. ఇట్లాంటిది రా ప్రార్థనకి, ఇట్లాంటి ఎప్పుడు మన కేకలేనో. ఏ కేకలు వింటాం? చదవరా, ఇలాంటి కేకలు వింటాం కదా. వాడి ఆత్మీయత కొరకు నువ్వేం తీసుకుంటున్నావు శ్రద్ధ? వారు ఎదిగిన తర్వాత వాళ్ళు ఏం కావాలని ఆలోచన చెప్పు. వాళ్ళ గుండెలు గుబేలమన్నాయి. డేవిడ్ లివింగ్స్టన్ చెప్పాడంట, మీ కోరిక అది, కానీ దేవుని కోరిక ఇది. మరి ఎవరి మాట వినాలి? ఒకవేళ మీ మాట వింటే ఒక హెచ్చరిక ఉందని చెప్పాడు. ఏమిటా హెచ్చరిక చెప్పండి? లూకాసు వార్త 12:47. ఒకవేళ మీ మాట వింటే ఏం జరుగుతుంది? ఈనాడు అనేకులు తమ సొంత చిత్తానికి లోబడి, తమ సొంత ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ లోకంతో రాజీపడి, పాపంతో రాజీపడి, శరీరేచ్ఛలతో రాజీపడి, అర్థమైందా, ఈ శరీరానికి దాసులైపోయి మరలా రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిని తీసుకొని కడగబడిన తర్వాత కూడా ఏమైపోతున్నారంటే పందులు కుక్కలైపోతున్నారు. పందులు కుక్కలైపోతున్నారు. దేన్ని బట్టి? దేవుని సంపూర్ణమైన చిత్తానికి తమను తాము ఏం లోపరుచుకోవటం. సేవకులు కానీ, విశ్వాసులు కానీ, అర్థమైందా, పరిచారకులు కానీ, అదో వాటిన ఎవరైనా వీరందరి కొరకు ఎపఫ్రా ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ప్రార్థించమని కోరుతాం. ఈనాడు కూడా మన చుట్టుపక్కల చూస్తాం, మన దగ్గర చూస్తాం, బయట సంఘాల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా అదే జరుగుతూ ఉంది. లూకా 12:47 చూడండి. ఒకవేళ అలా చేస్తే నష్టం కదా. లూకాసు వార్త 12:47 తమ యజమాని చిత్తమెరిగిండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుడు వదిలిపెట్టడు. అర్థమైందా? నేను కూడా చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా చక్కగా నాకు అయిపోయింది కదా అనుకుంటారు. ఒక్కసారి యేసు ప్రభు పట్టుకుంటే అర్థమైందా, ఆ వ్యక్తిని ఎట్లా తిప్పుతాడనేది. పౌలు అంటాడు కదా, ఇక నీతో నేనేం చేయాలి? పౌలు అంటాడు కదా, నిన్ను ఎన్ని హింసల గుండా నేను నడిపించవలసిందో నువ్వు చూస్తావు అంటాడు. అంతేనయ్యా. కానీ అవన్నీ కూడా మనకేమిస్తాయి? సంతోషాన్ని ఇస్తాయి. తిరిగి ఎలా ఎక్కడికి దారితీస్తాయి చెప్పండి? తన మహిమకు సమరూపమైనటువంటి ఆ మహిమ గలవారిగా మనల్ని చేయాలనే ఆయన ఏం చేస్తారంటే నడిపిస్తాడు. అందుకని సొంత మార్గాలు దేనికి దారితీస్తాయి? సామెతలు 12:14 అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి? ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం కలదు, తుదకది మరణమునకు త్రోవ తీయునంటాడు. కాబట్టి జాగ్రత్త సుమా. ఇప్పటికి కూడా యేసు ప్రభు నమ్ముకొని సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఇప్పటికి కూడా దేవుని చిత్తానికి విరోధంగా పోతే నష్టపోతారు. అందుకనే ఆ సంఘస్థులు ఒకవేళ ఆ విధంగా ఉన్నారేమో, దాన్ని బట్టే సంపూర్ణులని పదే రిపీటెడ్గా వస్తుంది. దేవుని చిత్తమును గురించి 1వ అధ్యాయంలో చూస్తాం, మరలా 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా ప్రార్థించవలసి ఉంది. విశ్వాసులు ఇష్టానుసారంగా కాదండి,
దేవుని చిత్తమునకు లోబడి నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. మూడవదిగా, చివరిదిగా, సంపూర్ణులుగా ఆత్మీయ పరిపక్వత కలిగిన వారుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తీవ్రత కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మంట కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం కావాలని చెప్పండి? సంపూర్ణులుగా కావాలని. మా కొడుకున్నాడు జాయ్, వాడికి వస్తూనే ఉంటుంది, టాప్ 10లో ర్యాంకులు మారుతూ ఉంటాయి, జంబ్లింగ్ అవుతూ ఉంటాయి, షఫ్లింగ్ అవుతూ ఉంటాయి క్యాంపస్లో. 1 నుంచి 10 మధ్యలో వాడు తిరుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడు కూడా వాడు సరే 1, 2 వచ్చినప్పుడు నేనేమనలే, కానీ కాస్త పై ర్యాంకులు వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటాను, రే వై నాట్, ఎందుకురా, ఒకళ్ళిద్దరే కదరా, వాళ్ళు నువ్వు దాటలేవా? దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు? నేను తలగా నుంచుతాను కానీ తోగ్గా నుంచున్నాను అన్నాడు. దేవుడు మనకు కృపనిస్తాడురా. కొలిస్తే 2:3 ప్రకారం బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తంలో అయినవరా, ఆయన అడగరా? యాకోబు 1:5 ప్రకారం ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుడు ఇస్తానన్నాడు. దేవుణ్ణి అడగరా, దేవుని మీద ఆధారపడరా. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజల్ని ఉన్నతంగా ఉంచాలని కోరతాడు. దేవుని మీద ఎక్కువ ఆధారపడు. చదువు, నేనేం వద్దంటంలే, కానీ దానికంటే ప్రాముఖ్యం నీ చదువుని ఎక్కడ పెట్టు? ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టు. ఇద్దరికి అదే చెప్తాను. మీరు గంటసేపు ప్రార్థన చేసుకుని అరగంట చదువుతున్నానా, ఐ డోంట్ మైండ్, నేనేమన్నా. ఎందుకో దేవునికి మనకు అసాధ్యమైనవి ఉన్నాయి. దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉంటాయా? ఒక తండ్రిగా, ఒక లోక సంబంధమైనటువంటి తండ్రిగా నా కుమారుడు 100% సంపూర్ణుడిగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఆత్మీయ తండ్రి మన జీవితాల నుంచి ఎక్స్పెక్ట్ చేయడా? చెప్పండి, మీరు చెప్పండి. ఆత్మీయ తండ్రి మనల్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడండి. మరి తనకెంత మన పట్ల ఇది ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది, ఎంత ఆశిస్తాడు మన నుంచి. అందుకని అంటాడు పౌలు భక్తుడు కూడా ఏం కోరతాడు చూడండి. 2 కొరింథీ 13 9, 11 వచనాలు. మేము బలహీనమైనను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియే ప్రార్థించున్నాము. 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి. అన్ని విషయాల్లోనండి దేవుడు మనల్ని రక్షించుకున్నది ఎందుకంటే పరిపూర్ణులుగా ఉండాలని, అసంపూర్ణులుగా ఉండాలని కాదు, బలహీనతలు కలిగి ఉండాలని కాదు, అర్థమైందా, తప్పిపోయేవారిగా ఉండాలని కాదు. ఒక భౌతికమైనటువంటి తండ్రి కోరడు తన కుమారుడు తప్పిపోవాలని, తన కుమారుడు బలహీనుడిగా ఉండాలని, తన కుమారుడు శక్తిహీనుడిగా ఉండాలని, తన కుమారుడు తక్కువనిగా ఉండాలని కోరడే. అది అందుకనే మత్తయి సువార్తలు అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి? నేను పరిపూర్ణైనట్లుగా మీరు పరిపూర్ణులై ఉండుడి. ఇజ్రాయెల్ దేశానికి, గాజాకు, తర్వాత ఇరాక్, హమాస్ వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా. దేవుడు తన ప్రజల్ని ఎంత పరిపూర్ణమైనటువంటి భద్రత కలిగినటువంటి వ్యవస్థలో ఉంచాడంటే, ఇజ్రాయెల్ దేశం గురించి మీరు జాగ్రత్తగా, మీరు ఇప్పుడు చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నారు, చదువుకున్నా సరే తెలుస్తుందన్నమాట. వారి రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నమాట. మూడు రకాలుగా పటిష్టంగా ఉంటుంది. ఒకటి ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ ఏముంటుంది? ఆ స్లింగ్ అంటారు, డేవిడ్ ఒడిసెలలానే ఇది కూడా అనమాట. ఇది ఐరన్ డోమ్ ఉంటుంది. ఐరన్ డోమ్ ద్వారా ఎలాంటి శత్రు దేశాల యొక్క రాకెట్లు కానీ అవి కానీ, మరి ఎట్లా అది పనిచేస్తుందో తెలియదు, కానీ అమెరికాకు కూడా ఆ టెక్నాలజీ చెప్పడానికి వీళ్ళు నిరాకరిస్తే సరే అమెరికా వాళ్ళు అయితే సహాయం చేశారు, కానీ వాళ్ళకు కూడా తెలియదు. యూదులకు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే తన ప్రజలకు దేవుడు అపారమైన జ్ఞానం ఇచ్చాడు. ఐరన్ డోమ్. రెండోది IDF అంటారు, వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ వ్యవస్థనే IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటారు. ఈ IDF ద్వారా అసలు ఎవరైనా ఒక యూదునికి ఏ దేశంలో ఉన్న హాని కలిగితే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ప్రతి దేశానికి కూడా యాక్సెస్ ఉంది. అక్కడ పోయి వాళ్ళు వెంటనే అవి తెలుసుకుని వాళ్ళని శత్రువులైనా సరే, ఎవరైనా సరే, దేశంలో అయినా బయట అయినా సరే చేయగలిగినటువంటి వ్యవస్థ వారికి ఉంది. ఇక మూడోది అది అల్టిమేట్ అనమాట, మొసాద్. వారి వ్యవస్థలో మూడోది ఏంటంటే, రక్షణ వ్యవస్థలో 3 విభాగాలు ఉన్నవి. సెక్యూరిటీ అని, ఇంటెలిజెన్స్ అని, తర్వాత టెక్నికల్, ఇట్లా 3 విభాగాలు ఉన్నాయి. ఒకటేమో మొసాద్ అంటారు, రెండోదేమో అమన్ అంటారు, ఆ తర్వాత షిన్ బెట్, మూడోది ఏంటి? షిన్ బెట్. ఈ 3 వింగ్స్ కూడా ఏం చేస్తాయంటే, ఎక్కడైతే శత్రువు దాక్కున్నాడో అక్కడ పోయి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఆనాడు ఎవరో ఎలిషా
ఎలీషా ఏ రాజు ఏ రాజు అయినా ఫరో ఏ రాజు అయినా ఆ రాజు పేరేంటి? ఐగుప్తు కాదండి, ఆయన నోట్లో తిరుగుతుంది కానీ రావటం లేదండి. సరే చదవండి, 2 రాజుల గ్రంథము 5-6 అధ్యాయాలు ఉంటుంది అన్నమాట. 6వ అధ్యాయమా? ఏ రాజు అయినా? సిరియా రాజు. వారి యొక్క అంతరంగ వ్యవహారాలు కూడా తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం దేవుడిచ్చాడు కదా. అలాంటిదేనండి. ఎంత చక్కగా శత్రు దేశాలను ఏం చేస్తుందంటే వణికిస్తూ ఉంది. పరిపూర్ణ భద్రతలో ఉంచాడు. ఎగ్జాక్ట్లీ దేవుడు తన ఒక విశ్వాసిని పరిపూర్ణంగా ఉంచాలని కోరతాం. ఏంటి నీ లోపం చెప్పు ఈ రాత్రికాలం. వాటి కొరకు ప్రార్థించు. ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ వెనకబడిపోతున్నావు, ఎక్కడ దిగజారిపోయావు, ఎక్కడ పతనమయ్యావు. దేవుని సంఘంలో ఎంతోమంది ఏమవుతున్నారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్యాక్ స్లైడర్స్, మైనారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్పిరిచువల్ కదా. చాలా వ్యత్యాసం ఉందండి. దీన్ని మనం తగ్గించుకోవాలి. అంతరాన్ని ఏం చేయాలి? తగ్గించాలి. అలా ఉండకూడదండి. మెజారిటీ పీపుల్ ఎలా ఉండాలి? స్పిరిచువల్గా ఉండాలి. మైనారిటీ పీపుల్ ఎలా ఉండాలి? ఏదో ఒకళ్ళిద్దరు ఉంటే పర్వాలేదు. ఆ విధంగా ఎక్కువ మంది ఏమైపోతున్నారంటే వెనకబడిన వారుగా ఉంటున్నారు. సాతాను భలే మోసగిస్తున్నాడు. ఏం పెడుతున్నాడు? శరీరాన్ని పట్టుకొత్తడు, బలహీనతలు పెడతాడు, వాటిని అధిగమించడు. ఇది ఎవరు పెడుతున్నారు అనేది ఆలోచించరు. డబ్బు అక్కర్లు పెడతారు, కొరతలు పెడతాడు. వాటిని బట్టి ఏమవుతూ ఉంటారు? ఇక అందులో వ్యాపకాలు పడిపోతారు. ఇంకా నానా రీతిలో ఏం చేస్తారంటే ఇతరులను వాడుకుంటాడు. అన్యులను వాళ్ళని వాడుకొని ఏం చేస్తారంటే తీరిక లేకుండా చేస్తాడు. ఈ టాక్టిక్స్ మనం తెలుసుకోకపోతే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క కృపకు మనం దూరం అవుతూ ఉంటాం. కాబట్టి ఇది ఎరిగినటువంటి ఎపఫ్రా కొలస్సీ సంఘం కొరకు బాధ్యతతో ఏం చేస్తూ ఉన్నాడంటే ఈనాడు మనం కూడా బాధ్యతతో ప్రార్థించాలి. ఎంతోమంది ఈనాడు ఏమైపోతూ ఉన్నారంటే దేవుని చిత్తం వల్ల రక్షింపబడవలసిన వారు రక్షణకు దూరమయ్యారు, పాపంలో కొనసాగుతున్నారు, నరకానికి పాత్రులుగా ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా విశ్వాసులైన వారు విశ్వాసంలో నిలకడగా ఉండటం లేదు, తప్పిపోయే వారుగా ఉంటున్నారు, చెదిరిపోయిన వారుగా ఉంటున్నారు, బలహీనమైనటువంటి వారుగా ఉంటున్నారు. విశ్వాస హృదయం లేకుండా భ్రష్ట హృదయం కలిగి జీవిస్తాను. వారి కొరకు ప్రార్థన. మూడోదిగా సంపూర్ణత కొరకు ఏం లేదు. ఒక కూర సంపూర్ణంగా ఉండాలని కోరతాడు, ఒక అన్నం మంచిగా ఉండాలని కోరతాడు, ఒక బట్టలు మంచిగా పరిపూర్ణంగా ఉండాలని కోరతాడు, శరీరం మంచిగా ఉండాలని తల వరకు కూడా రంగులు వేస్తూ ఉన్నాం కదా. గోర్లు మొదలుకొని తల వరకు కూడా ఏం చేస్తూ ఉన్నాం? సంపూర్ణంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. బట్ వీఆర్ నాట్ టేక్ కేరింగ్ ఆఫ్ అవర్ స్పిరిట్. మన ఆత్మ కొరకు మనం ఏం చేయటం లేదు. ఈ సంపూర్ణతలో ఉండాలని మనం కోరట్లేదు. కాబట్టి రాత్రికాలం విశ్వాసులందరూ దేవుని వలె